ప్రత్యూష ఒక అందమైన చిరునవ్వు ఆమె పేరు చెప్పగానే గుర్తుకొస్తుంది. సౌందర్య అంత అద్భుతమైన నటి కావాలని, తెలుగు తెరపై ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశపడిన ప్రత్యూష చివరికి తను తీసుకున్న ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఈరోజు మన మధ్య లేకుండా పోయింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆమె గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నామంటే మరి తల్లి పోరాటం చేస్తున్న దానికి ఫలితం లభించిందా? 24 ఏళ్ల సరోజినీ దేవి గారి అరణ్య రోదనకి ఫలితం దక్కిందా? ఎంతో అద్భుతమైన కెరియర్ కళ్ల ముందుండగా ఆ అవకాశాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పలు భాషల్లో నటిగా పేరు తెచ్చుకోపోతున్న సమయంలో ప్రేమ పేరుతో దగ్గరైనటువంటి ఆ పరిచయం ప్రాణాలకు తీసుకునేలా చేసిందా? అసలు ప్రత్యూష కేసులో నిజమేంటి? ప్రేమకు ఒప్పుకోలేదని, పెళ్లికి కాదన్నారని ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారా? అందులో సిద్ధార్థ మాత్రమే ఎలా బయటపడ్డాడు? ప్రత్యూషని ఆ రోజు హాస్పిటల్లో జరిగినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా అధికార ప్రోద్బలం, అలాగే డబ్బు ఉన్నటువంటి వాళ్లతో మధ్యన చీకట్లో నిజం నలిగిపోయిందా? ప్రత్యూష తల్లిని ఐసీయూ ముందు 3 గంటలు ఎందుకు నిలబెట్టారు? అలాగే పోస్ట్మార్టం చేసినటువంటి మునిస్వామి గారి రిపోర్ట్ ఎందుకు తప్పు అని అన్నారు? అలాగే ప్రత్యూష గారి డ్రెస్ ఆ రోజు ఎందుకు కుటుంబ సభ్యులకి అందివ్వలేదు? 20 ఏళ్లుగా నీరుగారిన ఈ కేసు వెనుక అధికారం, డబ్బు ఉందంటారా? మీరేమంటారు? ప్రత్యూష కేసు కేవలం ఆత్మహత్యగానే మిగిలిపోయిందా? కోర్టు ప్రకారం సాక్ష్యాధారాలు లేవని, మునిస్వామి ఇచ్చినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ తప్పని, మరి తల్లి పడిన ఆవేదనకి ఖచ్చితమైన ఫలితం అంటే ఆత్మహత్యకు ప్రేరేపించిన దానికి కారణంగా సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తే దాన్ని మళ్ళీ తగ్గించుకున్నాడు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఫారెన్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు నిజంగానే ప్రత్యూష తల్లి సరోజినీ దేవి గారికి వచ్చినటువంటి ఈ తీర్పు సమంజసమే అంటారా? మీరేమంటారు? ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్న ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కేసుకి సంబంధించిన పీడిఎఫ్, అలాగే ప్రత్యూష్కి సంబంధించినటువంటి ఏవైతే ఆ రోజు జరిగిందో వాటికి సంబంధించిన ఆధారాలు, ఫోటోలు అన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.